హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక ఆన్గోయింగ్ టాపిక్ అండి, కైండ్ ఆఫ్ స్పెషల్ అనాలిసిస్. ఆపరేషన్ సోనియా లాగానే ఆపరేషన్ మణికంఠ ఉద్దా? ఆపరేషన్ మణికంఠ గురించి ఎక్కువ సోషల్ మీడియాలో బజ్ అవుతుంది. అదంత ఈజీనా? అది అవుద్దా? అది అవదమ్మా. ఇటువంటి విషయాలు ఏం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, సోనియాకి మణికంఠకి డిఫరెన్స్ ఏంటంటే, మీరు గమనిస్తే సోనియాకి ఫస్ట్ మణికంఠ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింది సోనియా గారు వెళ్ళిపోయాక. ఎందుకని అప్పుడు దాకా సోనియా గారిని ఎక్కువ చూపించేవాడు మణికంఠ కోషంట్ అలా అని చెప్పి లేకుండా ఉండేది కాదు. ఎక్కడో ఒక చోట సోనియా ఉన్నప్పుడు కూడా మణికంఠ కాంటెంట్ ఉండేది. బట్ అగ్రభాగం సోనియా కోసమే టైం వెచ్చించేవాళ్ళు. అక్కడ బిగ్ బాస్ కానీ, బయట బజ్ కానీ, రివ్యూస్ కానీ, ఎవరైనా. ఎందుకని అక్కడ చూపించేది ఆమె అయినప్పుడు ఆమె గురించే చెప్పాలి కదా. ఆమె ఏదైనా కామెంట్ పాస్ చేసినప్పుడు రివ్యూ చేయాల్సింది కూడా ఆమె గురించే కదా. సో అట్లా సోనియా వెళ్ళిపోయాక మణికంఠకి వచ్చింది. సో సోనియాకి మణికంఠకి అప్పుడేంది, ఇప్పుడు ఎవరినైతే పంపాలో ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే సోనియా ఎలిమినేషన్ బటన్, మణికంఠ ఎలిమినేషన్ బటన్, ఇట్లా ఇట్లా పెడుతున్నారు. సో ఆపరేషన్ సోనియా లాగానే ఆపరేషన్ మణికంఠ గురించి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, సోనియా అంటే జనాల్లో కోపం ఉండేది. లైక్ ఆమె అందరినీ టార్గెట్ చేస్తుంది, అందరినీ టార్గెట్ చేస్తుంది, అందరి మీద పర్సనల్గా వెళ్ళిపోతుంది అన్న కోపం కనిపించేది సో జనాల్లో. అందుకే మీరు చూడండి, వీక్ బై వీక్ ఆమె ఓటింగ్లో ఏం ఉండేది కాదు. అంటే ఆమె ఓటింగ్లో లేకపోయినా బయట సోనియా గురించి ఎవరన్నా పోల్ పెట్టినా తక్కువే వచ్చేది. సో త్రూఅవుట్ ఇన్ని వీక్స్లో ఆమె ఓటింగ్ పర్సెంట్ని పెంచుకున్నది లేదు. ఆమె కూడా అదే టైపు, ఆమె కూడా అదే అంటుంది బయటకు వచ్చా కూడా, నా గేమ్ నేను ఆడతాను, ప్రేక్షకులను నేను ఇంప్రెస్ చేయాలని రాలేదు, సో నా వర్షన్లో నేను ఆడతాను, నా పర్సనాలిటీ చూపించుకోవడానికి వెళ్ళాను, సో బిగ్ బాస్ టీం కొన్ని మ్యానిపులేట్ చేశారు అన్న వర్షన్ ఆమె వినిపించింది. దట్స్ ఫైన్. సో ఇక్కడ బేసిక్గా నేను చెప్పాలనుకున్న పాయింట్, సోనియా మీద ఉన్న బజ్లో, జనాల్లో సోనియా మీద ఉన్న చర్చలో సోనియా మీద ఎక్కువ కోపం కనపడేది. సోనియా వెళ్ళిపోతే బాగుండు, ఎక్కువ పర్సనల్గా రిమార్క్స్ చేస్తుంది అన్న సెన్స్ ఎక్కువ కనపడేది. వేరేజ్ మణికంఠ విషయంలో మణికంఠ టార్గెట్ చేయటం కంటే మణికంఠ టార్గెట్ కాబడుతున్నాడు అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ చూడండి. బట్ ఇంట్లో వాళ్ళు చెప్తున్న వర్షన్ వేరుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఈ మధ్య కాలంలో చెప్తున్న ఏంటంటే, మణికంఠ మేము టార్గెట్ చేస్తున్నాం అంటున్నాం కానీ సార్, అసలు మణికంఠే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అన్నది వాళ్ళ పాయింట్. సో మనం మాట్లాడుకోవాల్సింది ఆపరేషన్ సోనియా, ఆపరేషన్ మణికంఠ అన్నప్పుడు అక్కడ హౌస్ మేట్స్ పాయింట్ కాదు మనం మాట్లాడుకోవాల్సింది, బయట జనాల పాయింట్. ఓకేనా? బయట జనాల పాయింట్లో ఎక్కువ మంది అలా అనుకుంటున్నారా, మణికంఠ అందరినీ టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మణికంఠ గురించి రెండు వాదనలు ఉన్నాయి. మణికంఠ చేస్తున్నంత ఒక కైండ్ ఆఫ్ ఇది, ఆయనకి ట్రీట్మెంట్ అవసరం, ఆయన అసలు అటువంటి వాళ్ళని ఎందుకు తెచ్చారు, అసలు వేస్ట్, అటువంటి వాళ్ళని బిగ్ బాస్ ఎంకరేజ్ చేయకూడదు అనేది ఒక టాపిక్. మణికంఠ కన్నింగు, మణికంఠ ఇదంతా తెలియచేస్తున్నాడు, బాగా చూడాలంటే నిసుగొస్తుందని. మణికంఠని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఏమన్నా అంత తోపులా? ప్రతిదానికి మణికంఠనే అంటున్నారు. మణికంఠని మించితే ఇంకా అక్కడ మిగిలిన పర్సనాలిటీస్ అన్నీ అబ్బో అత్యద్భుతమైన పర్సనాలిటీసా, మణికంఠలాగానే ఎవరిలో తప్పులు లేవా అని అనుకునేవాళ్ళు కొంతమంది. సో ఇక్కడ బేరీజ్ వేసుకుంటే మణికంఠ ఫస్ట్ వీక్లో చూపించింది అరాచకం. అంటే ఇంకా వచ్చి పీక్స్ చూపించాడు. ఇంకా నా స్టెప్ డాడ్ ఇన్సల్ట్ చేశాడు, కట్టే పేర్చాను, ఈ డైలాగులన్నీ చెప్పాడు. ఒక కైండ్ ఆఫ్ ఇది వెళ్ళిపోయింది మైండ్లోకి. అసలు ఇతను ఏందిరా స్వామి ఒక్కసారి అర్థం కాల. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ వీక్లోనే అంత ఇది చేశాడు. సో నెక్స్ట్ వీక్ వెళ్ళే కొద్దీ మణికంఠ ఓటింగ్ని కానీ మీరు ఒక్కసారి అనలైజ్ చేయగలిగితే, ఫస్ట్ 10-12% స్టార్ట్ అయిన ఓటింగ్ చిన్నగా 15కి చేరింది, నెక్స్ట్ 18కి చేరింది, నెక్స్ట్ 20కి చేరింది. అంటే జనాలు ఏమనుకున్నా, ఇప్పుడు ఈ కాయిన్కి రెండు సైడ్లో ఉంటారు జనాలు. ఈ సింపతి గొర్రెలరా మీరు, ఏం తెలుసురా మీకు మణికంఠ గురించి అని వాళ్ళు మాట్లాడతారు. మణికంఠ నచ్చి అబ్బో పెద్ద ఇంటెలెక్చువల్స్ బయలుదేరారా, వీళ్ళంతా తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళకి ఏమైందమ్మా, మణికంఠ చేసిన తప్పేందమ్మా, రా మాట్లాడుకుందాం అనేవాళ్ళు ఒకవైపు ఉన్నారు. సో ఎక్కువ ఇప్పుడు మణికంఠ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఓటింగ్ అనాలిసిస్ అన్నీ చూస్తుంటే, ఒకవేళ మణికంఠ కానీ నిజంగా కానీ మణికంఠని కంప్లీట్గా నెగిటివ్ అనుకుంటే ఆయన ఓటింగ్ పర్సెంట్ పెరగదు. సో ఎవరైతే ఇంటెలెక్చువల్స్ అనుకుంటారో, సో వాళ్ళ లెక్కలు ఏంటంటే మణికంఠకి వేసే వాళ్ళందరూ సింపతి గొర్రెలు అట్టు అనుకుంటే, ఆ సింపతి గొర్రెలు అనుకునే ఆ వర్డే యూజ్ చేద్దాం మనం. ఆ గొర్రెల శాతం పెరుగుతానే వస్తుందిగా, అది వాళ్ళు అంటున్నమాట. మీకు మణికంఠ గేమ్ని అర్థం చేసుకున్న నాలెడ్జ్ లేదురా, మీరు గొర్రెలు వీళ్ళు అంటారు. సో ఓవరాల్గా పాయింట్ని డెరైవ్ చేయాల్సి వస్తే మణికంఠ ఓటింగ్ అయితే పెరుగుతుందిగా. నిన్న ఎపిసోడ్ చూస్తే చాలామందికి మ్యాటర్ ఏదన్నా కానీ ఏమన్నా కానీ సో మణికంఠని టార్గెట్ చేసినట్టు అనిపించిందా లేదా అనే విషయంలో కూడా
ఎక్కువ మంది మణికంఠని టార్గెట్ చేసినట్టే అనిపించింది. సో ఈ విషయాలు పక్కన పెడితే నేను ఒక విషయం చాలామంది అడుగుతున్నారండి. దీన్ని క్లారిఫై చేయాలి ఎప్పుడో జరిగిన విషయాన్ని. ఎన్నిసార్లు చెప్పినా అది లేకపోతే అర్థం కావటం లేదా లేకపోతే ఏంటా అనేది. నేను ఒక వీడియోలో యష్మి వచ్చి ఫుడ్ తెస్తుంది కదా! ఎవరిది నిఖిల్‌ది తెస్తది. మణికంఠ వచ్చేసరికి పృథ్వీది తెస్తాడు. ఈ విషయంలో యష్మిదే కరెక్టు. మీరు మణికంఠది కరెక్ట్ అన్నారు. ఎందుకు అలా చెప్పారు అన్నోళ్ళకి దీంట్లో ఇంకా క్లారిఫై ఇస్తాను. సో ఇంక మీరు అర్థం చేసుకుంటే ఓకే. ఇక్కడ చూడండి. ఎవరికి ఫుడ్ తీసుకెళ్ళాలనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా? సో దాంట్లో నేను తప్పట్ల. నా రివ్యూ కూడా చూడండి. నేను తప్పట్టింది ఎక్కడంటే యష్మి నిఖిల్‌కి ఫుడ్ తీసుకెళ్తా అన్న మాట ఏందండి? ఫ్రెండ్‌కే తీసుకెళ్తారు. ఆ మాత్రం తెలీదా? ఇద్దరు ఉన్నప్పుడు ఫ్రెండ్‌కే తీసుకెళ్తారు. ఫ్రెండ్‌కి తీసుకెళ్తా ఆమె యూజ్ చేసిన వర్డింగ్ మీరు జస్ట్ థింక్ చేయండి. సార్ మణికంఠకి ఏం సార్ నేనున్నాను. నిఖిల్‌కి ఎవరు లేరు అన్న మాట ఎంత అబద్ధపు మాట అండి అది. మణికంఠకి ఏం సార్ నేనున్నాను. నిఖిల్‌కి ఎవరు లేరు. నిఖిల్ లో అవుతున్నాడని చెప్పిన మాట అబద్ధం కాదా? అది గేమ్‌లో పార్ట్ కాదా ఆమె చేసింది? నిజంగా మణికంఠకి నేనున్నాననే ఇదా యష్మిది? పక్కకి వెళ్తే అసలు ఈ గేమ్ ఏంటో, వాడి కథ ఏంటో, వాడేంటో డేంజరస్, నొటోరియస్, అసలు వాడు ఆ కెమెరాల దగ్గరికి వెళ్ళి చెప్పడం వాడంటేనే నచ్చడు. వాడు ఎట్లా సేవ్ అవుతున్నాడే, వాడు వెళ్ళిపోవాలి. ఇన్ని మాటలు అంటున్న యష్మి మణికంఠ మీద కన్సర్న్ ఉంది. మణికంఠకి నేనున్నాను అనే మాట అబద్ధం కాదా? నువ్వు స్ట్రైట్‌గా డైరెక్ట్‌గా వెళ్ళి నిఖిల్‌కి ఇవ్వు. దాన్ని తప్పు పట్టం. ఎందుకని మణికంఠకి నీకు మధ్య గొడవలు ఉన్నాయి. నువ్వు ఇస్తున్నావు. తప్పేముంది? ఆ విషయంలో యష్మి తప్పు. ఇప్పుడు నేను ఇప్పటికీ ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మణికంఠది ఎందుకు తప్పు లేదంటే, ఇప్పుడు ఫస్ట్ వెళ్ళింది ఎవరండి? యష్మి. యష్మి మణికంఠకి ఇవ్వనప్పుడు మణికంఠ మాత్రం అర్థం చేసుకొని సహృదయంతో యష్మికి ఇవ్వాలి ఫుడ్డు. ఇప్పుడు మణికంఠ పృథ్వీకి ఇస్తే అది తప్పు. రీజన్ ఏం చెప్తున్నారు? పృథ్వీ ఆల్రెడీ చెప్పాడు అన్నారు. పృథ్వీ ఆల్రెడీ చెప్పాడంటే పృథ్వీ యష్మి ఫ్రెండ్స్. యష్మి బాధను అర్థం చేసుకొని పృథ్వీ చెప్పాడు ఆ యాంగిల్‌లో. సో మణికంఠ బాధను అర్థం చేసుకొని పృథ్వీ ఎప్పుడైనా చెప్పాడా మణికంఠకి ఇవ్వండి అని? లేదుగా. ఏదైనా ట్యాక్సీ వాళ్ళకి వచ్చినప్పుడు పృథ్వీ కూడా మణికంఠకే ఇస్తున్నాడు కదా! అక్కడ పృథ్వీ చెప్పడం వెనక నాకొద్దు యష్మికి ఇవ్వు అని చెప్తాడు. అంటే ఏంటి? యష్మి బాధ ఎక్కువగా ఉంది. అది అవసరమైద్ది అని. సో అక్కడ పాయింట్ చూస్తే మణికంఠది ఆమె నిఖిల్‌కి ఇవ్వడంలో ఎంత న్యాయం ఉందో మణికంఠ కూడా పృథ్వీకి ఇవ్వడంలో అంతే న్యాయం ఉంది. ఆయన చెప్పింది ఏంది? నాకు మదర్ సెంటిమెంట్‌కి నేను ఎక్కువ కనెక్ట్ అవుతా అన్నాడు. ఆయన షోలో కూడా వాళ్ళ డ్యాడీ కంటే వాళ్ళ మదర్ గురించి ఎక్కువ చెప్తాడు. ఓకే. సో దానికి కనెక్ట్ అయ్యాడు అనుకోవచ్చు కదా! దాంట్లో తప్పేంటి? మోర్ ఓవర్ అసలు ఫస్ట్ ఆమెకి ఇచ్చినప్పుడు మణికంఠ యష్మికి ఇవ్వాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఈ జనాలు? నాకు అర్థం కావట్లా. మోర్ ఓవర్ ఏంటి? నేను ప్రతి వీకు నిన్ను నామినేట్ చేస్తారా? ప్రతి వీకు నువ్వే ఉంటావు అన్న మాటలన్నా అన్ని అన్నా కానీ ఆయన తీసుకొని సహృదయంతో యష్మి ప్లీజ్ మా నీ ఫుడ్ నువ్వు తీసుకో అని అంటాడు ఎవడైనా? కొంచెం ఆలోచించండి. మణికంఠ ఏదో సింపతి గేమ్ ఆడాడు, ఎమోషనల్ గేమ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కటి మణికంఠది తప్పంటే సో అది ఆ గ్రాఫ్‌ని ఇంకా పెంచేటట్టు చేయటమే మణికంఠకి. మన కళ్ళ ముందు కనపడుతున్న కొన్ని విషయాలు మనం జెన్యూన్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మణికంఠ ఆ విషయంలో తప్పు ఎలా అయ్యిద్ది అసల? తప్పే కాదు. ఖచ్చితంగా పృథ్వీకరణమే కరెక్ట్. సో అదొకటి క్లారిఫై చేయాలనుకున్నా. ఆ పాయింట్‌ని కంఫర్టబుల్లీ మర్చిపోయి అసలు యష్మి చేసిన తప్పేంది? ఫ్రెండ్‌కి ఇచ్చింది కదా! ఫ్రెండ్‌కి ఇవ్వడం తప్పు కాదు స్వామి. ఫ్రెండ్‌కి ఇవ్వడం తప్పు కాదు. మణికంఠకి నేనున్నా. కానీ నిఖిల్‌కి ఎవరున్నారని ఒక డైలాగ్ వేసింది చూసావా? అది గేమ్. ఇప్పుడు ఆయన కూడా అలా వేయొచ్చుగా. యష్మి నన్నేమన్నా, యష్మి నన్ను ఏం చేసినా, యష్మి నన్ను ప్రతి వీకు నామినేట్ చేస్తామన్నా నేను సహృదయంతో అర్థం చేసుకున్న బిగ్ బాస్ యష్మికి చాలా అవసరం అని పృథ్వీకి ఇవ్వకుండా యష్మికి ఇచ్చాడనుకో అప్పుడు దాన్ని గేమ్ అంటారా? లేకపోతే ఇంకో ఏమంటారు? యష్మికి ఆయనకి ఉంది వైరం. లైట్‌గా గొడవలు అవుతున్నాయి. అంతకుముందే ఆయన డబ్బా ఆయనకి ఇయ్యల. అలాంటప్పుడు యష్మి ఫుడ్ యష్మికి ఎలా ఇస్తాడు? సో అబ్సల్యూట్‌లీ మనీ ఈజ్ నాట్ రాంగ్ ఇక్కడ. సో అది మీకు అర్థం చేసుకుంటే ఓకే. మీరు నన్ను తిట్టినా తిట్టలేదో కమెంట్ రూపంలో పడేసేయండి. ఐఎమ్ ఫైన్. నాకేం ప్రాబ్లం లేదు. యెస్ ఇక్కడ ఆపరేషన్ మణికంఠ అది జరగటానికి చాలా ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మనీకి గ్రాడ్యువల్‌గా పర్సెంటేజ్ పెరుగుతుంది. తగ్గటంలా. అదొకటి. ఇంకొకటి ఏందంటే మీరు చూడండి మణికంఠ గేమ్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదంటే మణికంఠ నామినేషన్‌లో గాని లేకపోతే ఓకే. ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాడు. ఎలిమినేషన్ చేయటంలో. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరే చెప్తారు. మణికంఠ ఇంతవరకు నామినేషన్‌లో వచ్చాడు కదా! మణికంఠ ఒక వీక్‌లో నామినేషన్‌లో లేకపోతే జరిగేది ఏంటి తెలుసా? మణికంఠ లాస్ట్ 2లో ఉన్న ఒకరిని ఎలిమినేట్ చేయటంలో మణికంఠ ఫ్యాన్స్ అనుకోండి, మణికంఠ ఆర్మీ అనుకోండి, మణికంఠ ఫాలోవర్స్ అనుకోండి, మణికంఠ ఆట నచ్చేవాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా ఆయన ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే ప్రతి గేమ్‌లో మనకి
ప్రైమరీ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు మనకి నచ్చేవాళ్ళు, సెకండరీ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. బట్ మణికంఠ విషయంలో అట్లా లేరు ఎవరు. ఇప్పుడు సపోజ్ నిఖిల్ ఉన్నాడు, అబ్బా నిఖిల్ లేకపోతే నిఖిల్‌కి బెస్ట్ ఫ్రెండ్ యష్మి ఉంది కదా! యష్మికి సపోర్ట్ చేద్దాంరా. ఓహ్! విష్ణు మన ఫేవరెట్. విష్ణు లేకపోతే విష్ణుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సీత, పృథ్వీ వీళ్ళకి సపోర్ట్ చేద్దాంరా అట్లుంది. సో, అట్లా యేసుకుంటారు వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్. ఒక్క మణికంఠ విషయంలోనే మణికంఠకి నచ్చినోళ్ళు, మణికంఠ ఫేవరెట్ ఎవరని ఒకవేళ మణికంఠ ఓటింగ్‌లో లేకుండా ఓటింగ్ చేయాల్సొస్తే మణికంఠ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ ఉండరు మణికంఠ ఫ్యాన్స్‌కి. మణికంఠని ఎక్కువ టార్చర్ చేస్తుంది ఎవరు? మణికంఠని తొక్కుతుంది ఎవరు? దాంట్లో రేషియో తీసుకొని వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే జరగబోద్ది మీరు చూస్తుండండి. సో, ఆపరేషన్ మణికంఠ జరిగిద్దో లేదో నాకు తెలీదు గానీ, మణికంఠ మాత్రం ఆపరేషన్ చేస్తాడు చాలా మందిని. సో, సో మీరది చూస్తారు. ఖచ్చితంగా జరుగుద్ది. సో, 'బిగ్ బాస్' కూడా ఇప్పుడు ఉన్న పలంగా ఆయన్ని తీయాలన్నా గానీ కొంచెం కష్టమే. ఎందుకంటే మీరొకటి గమనిస్తే ఇంత ఇన్‌పుట్స్, ఇంత కథ చెప్పరు. ఇంకో గేమ్ ఆడిద్దాం అనుకుంటున్నారు మణికంఠతో. మణికంఠలో ఉన్న లోపాలను పక్కన పెట్టి మంచి గేమ్ ఆడిద్దాం అనుకుంటున్నారు. ఆయనది అర్థం చేసుకొని ఆడతాడా లేకపోతే సెకండరీ. మోరోవర్ ఇంకోటేంటంటే, ఈరోజు ముగ్గురున్నారు గదా! ఈ ముగ్గురిలో లాస్ట్ 2 ఎవరుంటారనేది సస్పెన్స్ అనమాట. అది ఇంకా లీక్డ్ అప్డేట్స్ రాలేదట్టున్నాయి. సో, ఈ ముగ్గురిలో అంటే విష్ణు, నైనిక, మణికంఠను బెట్టి ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అని డైరెక్ట్‌గా చెప్తాడా? లేకపోతే మెజారిటీ ఆఫ్ ది అప్డేట్స్ కొన్ని ఏమొస్తాయంటే లాస్ట్‌లో మణికంఠ అని, నైనిక అని పెట్టారన్నారు. అంటే చూడండి ఇక్కడ 'బిగ్ బాస్' ఎంత గేమ్ ప్లే చేస్తున్నాడు. అంతకు ముందు రోజు దాకా టాప్ 3లో మణికంఠ పేరు పెట్టి, ఇప్పుడు విష్ణుని పక్కకు నెట్టి వీళ్ళిద్దరిని పెడితే ఒక్క రోజులో ఆయన ఓటింగ్ తగ్గినట్టు అర్థం చేసుకోవాలింక. లాస్ట్ ఓటింగ్ ప్రకారం పెడితే. సో, మణికంఠ ఫ్లక్చువేట్ అవ్వడం గ్యారంటీ. అంటే ఒక్క రోజులో నా ఓటింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది. నిన్న టాప్‌లో ఉన్నది నేను మళ్ళా కిందకొచ్చాను. రేపటిది ఇంకొంచెం తగ్గితే నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న సీన్ ఆయనకి భయం కలిగితే ఆయన గేమ్ ఎలా ఉంటది అన్నది ఒక సినారియో చూస్తున్నాడు 'బిగ్ బాస్'. ఒకవేళ విష్ణుప్రియని, నైనికాని గాని పెట్టి మణికంఠని సెపరేట్‌గా పెడితే కొంచెం కంఫర్ట్ జోన్‌లో వచ్చిందట్టు. ఓకే. అట్‌లీస్ట్ నేను లాస్ట్ 2లో అయితే లేను అన్నట్టు. సో, ఈ రెండిట్లో ఏది ప్లే చేసినా మణికంఠను లాస్ట్ 2లో పెట్టినా, లేకపోతే మణికంఠని విష్ణు, నైనికాని పెట్టి లాస్ట్‌లో పెట్టకపోయినా, ఈ 2 విషయాల్ని ఆయన గాని అనాలిసిస్ చేసుకొని నన్ను పెట్టినా, పెట్టకపోయినా జరిగుంటది ఇదే. ఒక్క రోజులో నా ఓటింగ్ ఏం మారదు. నన్నేదో చేయటానికి ట్రై చేస్తున్నారీళ్ళు అని మణికంఠ గ్రాస్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ సినారియోని కూడా కొట్టిపారేయలేము. ఆ సినారియో జరిగి ఆయన ఓన్ గేమ్ బిగిన్ చేశాడనుకో ఖతం. కాకపోతే మణికంఠ గేమ్ ఇంకా ముందుకెళ్ళాలంటే ఒకటి మాత్రం జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సింపతి గేమ్ ఇంకా ఏడవటం పక్కన పెట్టాలి. అంటే ఆ ఏడ్చేటప్పుడు కూడా కొన్ని టక్కన రాగానే సడెన్‌గా ఎక్స్‌ప్రెషన్ మార్చి ఏడ్చేస్తున్నాడు. సో, అది నిజమా? అబద్ధమా? అర్థం కాని స్టేజ్‌లో చాలామంది ఉన్నారు. ఆయన అర్థం చేసుకున్న వరకు ఒకలాగా మాట్లాడుతుంది. అర్థం చేసుకోని వరకు ఒకలాగా మాట్లాడుతుంది. సో, దీనికి తావు లేకుండా నీకేదైనా ఏడుపొచ్చిందనుకో, అదేదో సినిమాలో నాగార్జున గారు బాత్రూమ్‌కి పోయి ఏడుస్తారు. టక్కన వెళ్ళిపో బాత్రూమ్‌కి, తలుపేసుకో, మొత్తం కడిగేసేయి కన్నీళ్ళన్నీ. మళ్ళా నవ్వుతా వచ్చేసేయి. అప్పుడేంది నీలో ఉన్న ఎమోషన్‌ని నువ్వు తీర్చుకోవడం ఇంపార్టెంట్. ఇది ఎక్కడ తీర్చుకుంటే ఏమి? జనాల ముందు తీర్చుకుంటే యాక్షన్ అంటారు. కెమెరా ముందు తీర్చుకుంటే ఇంకోటి అంటారు. వెళ్ళిపో రెస్ట్ రూమ్‌కి వెళ్ళిపో, బాత్రూమ్‌కెళ్ళి నీట్‌గా ఏడ్చేసేయి, వచ్చేసేయి. సరిపోద్ది కదా! సో, అటువంటి ప్లే చేస్తాడా? లేకపోతే స్టిల్ ఇంకా అది కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి నేను ఆల్రెడీ చెప్పా. సీజన్ 8 విన్నర్ ఎవరైనా కావచ్చు. ఓకేనా? బట్ సీజన్ 8 అని వచ్చినప్పుడల్లా మణికంఠని తీసేసి గేమ్ మాట్లాడుకోవటం కష్టం. అంతలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. అది గుడ్డా, బ్యాడా అంటే 2 ఉన్నాయి. ఓవరాల్‌గా మణికంఠ ఇన్‌ఫ్లూయెన్స్ మాత్రం సీజన్ 8 మీద భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇంకోటేంటంటే కొంతమంది పల్లవి ప్రశాంత్‌తో కూడా పోలుస్తున్నారు బయట సోషల్ మీడియాలో. యెస్. పల్లవి ప్రశాంత్‌తో కూడా పోలుస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, పల్లవి ప్రశాంత్‌కి ఐడియాస్ ఇవ్వటానికి, పల్లవి ప్రశాంత్ గేమ్‌ని పుష్ చేయటానికి, పల్లవి ప్రశాంత్ ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి అక్కడ శివాజీ గారున్నారు. సో, ఇక్కడికొచ్చేసరికి తిన గేమ్ తినే ఆడుకోవాలి. తినకి అసలు వేరే వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు చెప్పినా ఈయన తీసుకోడు. ఆ చెప్పినోళ్ళనే నామినేట్ చేస్తాడు అవసరమైతే. అది వేరే విషయం. సో, ఆయన్నే నమ్ముకొని వెళ్ళిపోతున్నాడు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో, ఇండివిడ్యువల్ గేమ్ ప్లే ఇతనికి ఎక్కువ ఉన్నట్టు కదా! కంపారిటివ్‌లీ. ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోవచ్చు అబ్బా ఆయన. ఫిజికల్ గేమ్స్ ఒక్కటే కాదు కదా! ప్రశాంత్ లాగా ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోవచ్చు. ఆయనకి సాధ్యమైనంత ఆయన ఆడుతున్నాడుగా. ఎక్స్‌టాస్క్‌లో పడ్డాడు, తోసినా గాని ఆడాడు. ఎక్స్ తెచ్చి ఆదిత్యకి ఇచ్చాడు. నువ్వేం ఆడావని యష్మి అన్నప్పుడు ఆదిత్య అన్న నీకు ఎక్స్ ఇచ్చావంటే అవునురా నువ్వు నాకు ఇచ్చావన్నాడు. ఆ తర్వాత ఫిజికల్‌గా నువ్వు వీకు అన్నది ప్రూవ్ చేసుకోకుండా అది ఫిజికల్‌గా నేను వీక్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చిన ప్రతి టాస్క్‌లో పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాడు. కొన్ని అవ్వటంలా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో పడమన్నప్పుడు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని పరిగెత్తబోతాడు. పృథ్వీ అక్కడ గట్టిగా ఆపుతాడు. ఏం పరిగెత్తాడు? పృథ్వీ ఏమో ఆయన ఆపుతాడు. సోనియా ఏమో పడిద్ది కింద. విష్ణు గెలిచింది. సో, ఆ ట్రై చేయకుండా ఉంటే తప్పు. మణికంఠ ట్రై చేస్తున్నాడు కదా! అది నేను చెప్పాలనుకున్న పాయింట్.
దట్స్ ఆల్. ఇది ఈరోజు స్పెషల్ అనాలిసిస్. ఇంకా ఈరోజు వచ్చిన ప్రోమోలో రివ్యూ చేయడానికి ఏం లేదండి. మొత్తానికి హరితేజ వాయిస్ బాగా హరితేజ వాళ్ళ పాపైనట్టుంది. కొంచెం క్యూట్‌గా ఉంది. మీ అమ్మ లేకుండా ఎలా ఉంటామంటే వీడియోలో చూస్తాను అది ఇది అన్నట్టుంది. నెక్స్ట్ అందరికి చూపించాడు, చూద్దాం ఏం జరిగిద్దో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోద్ది ఈరోజు 7 నుంచి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేందర్.